సియాచిన్లో త్రుటిలో మరణం నుంచి బయటపడిన లాన్స్ నాయక్ హనుమంతప్పను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. ఢిల్లీలోని ఆర్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హనుమంతప్పను మోదీ కలిశారు. అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన ప్రధాని మెరుగైన వైద్యం అందించాలని ఆర్ఆర్ ఆసుపత్రి వైద్యులకు సూచించారు. హనుమంతప్ప త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని హనుమంతప్పకు దేశ ప్రజలందరి ఆశీస్సులు ఉంటాయని పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, ప్రస్తుతం హనుమంతప్ప ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లు ఏమంటున్నారు? ప్రధాని కూడా హనుమంతప్పని కలిసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫో ఏంటి? మృత్యుంజయుడుగా బయటపడిన హనుమంతప్పకు మెరుగైన వైద్యం అందించి ఉదయం ఢిల్లీకి తీసుకొచ్చారు. ఢిల్లీలోని ఆర్మీ రిఫర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అంటే వైద్యులు చెప్తున్నారు ఆయన పరిస్థితి చాలా విషమంగా ఉంది, పల్స్ రేట్ తక్కువగా ఉంది, లో పల్స్ రేట్ ఉన్న కారణంగా ఇప్పటికిప్పుడు పూర్తిగా అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పలేని పరిస్థితి ఉందని డాక్టర్లు చెప్తున్నారు. దాంతో ఇంత ఆందోళనకరమైన పరిస్థితి కొద్దిసేపటి ముఖ్యమంత్రి మోడీ ఆయన కలుసుకొని ఆయనకు సరైనటువంటి సదుపాయాన్ని కఠిన పద్ధతి దానికి సంబంధించినటువంటి తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వైద్యులందరినీ కూడా ఆదేశించారు. సో అతన్ని సజీవంగా బయటపడిన లాన్స్ నాయక్ హనుమంతప్పకు మెరుగైనటువంటి చికిత్స అందించేందుకు వైద్యులు ఇంకా చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడే వైద్యులు మాత్రం అష్యూర్ గా చెప్పలేకపోతున్నారు అవుట్ ఆఫ్ డేంజర్ అని. సో ఈ ప్రస్తుతం పరిస్థితి చాలా క్రిటికల్ గా విషమంగా ఉందని మాత్రం డాక్టర్లు చెప్తున్నారు. ఆయన బతికి బయటపడాలని, అట్లాగే ఆయన కోసం మొత్తం దేశం అంతా కూడా అనేక మంది ప్రార్థనలు, ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ప్రార్థనలు చేస్తున్నారు. గత 6 రోజుల కిందట సియాచిన్ మొత్తం సముద్ర మట్టం 20,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి సియాచిన్ లో మంచు పర్వతం అవలాంచ్ జరిగి మొత్తం పెద్ద ఎత్తున అవలాంచ్ జరిగి మొత్తం ఆయనతో పాటు ఉన్నటువంటి 10 మంది సైనికులు మంచు కింద కూరుకుపోయారు. సుమారు 25 అడుగుల లోపలికి మంచు ఆయనపై పడిపోవడంతో మొత్తం మిగిలినటువంటి 9 మంది చనిపోయారు. కేవలం ఒక్కరు హనుమంతప్ప మాత్రమే కొన ప్రాణాలతో బతికి బయటపడ్డారు. సో మృత్యుంజయుడిగా బయటపడినటువంటి ఆయనను రక్షించుకునేందుకు, ఆయనను కోలుకునేందుకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశించారు. వైద్యులు ఆ దిశగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులు ప్రార్థనలు చేస్తున్నారు. మొత్తం దేశం అంతా కూడా ఆయన వెంట ఉంటుందని చెప్పి కూడా ప్రధానమంత్రి ఒక భరోసా ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ వెంకటేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.